హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అండి మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. కుకింగ్ వీడియోస్తో పాటు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నానండి. తీసుకొని ఆది బ్లౌజ్ దాని మీద వేసి శుభ్రంగా మంచిగా ముడతలు లేకుండా పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను చెస్ట్ కొలత తీసుకుంటానండి. అటువైపు చంక దగ్గర నుంచి ఇటువైపు చంక వరకు టేప్ పెట్టి మనం కొలుచుకుంటే దాని చెస్ట్ సైజ్ అండి. అది నాకు 20 ఇంచెస్ చెస్ట్ సైజ్ వచ్చింది. హైట్ వచ్చి 12.5 ఇంచెస్ వచ్చిందండి. దానికి 1 ఇంచు కలుపుకోవాలా, యాడ్ చేసుకుంటే 13.5 హైట్ అండి. చంక డౌన్ వచ్చేసి 5.5 వచ్చిందండి. నాకు 5.5 చంక డౌన్ వేసుకోవాలండి. ఇవి కొలతలు. ఈ కొలతలతోనే నేను వేసుకుంటానండి, కటింగ్ చేసుకుంటాను. ముందు మార్కింగ్ చేసుకుందామండి. 20 ఇంచెస్ కదా, అది 2 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి 20 ఇంచెస్లో హాఫ్ 10 ఇంచెస్, 10 ఇంచెస్కి మార్కింగు ప్లస్ 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చుకు పెట్టుకున్నానండి. అలా ఒక బాక్స్ లాగా వేసుకుంటాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 2.5, 3 పెట్టుకోవచ్చండి. వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి. చంక డౌను కొలత ప్రకారం 5.5 ఇంచెస్. అంతేనండి. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవచ్చండి. ఫస్ట్ నేను 1 ఇంచ్ పెట్టాను. రౌండ్ తీసి ఆది బ్లౌజ్ని బట్టి చంకను నేను కొలుచుకుంటే అది కొంచెం లూజ్ అయిందండి, కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి 1.5 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ తీసుకున్నానండి. అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఏం లేదండి, అడ్జస్ట్ చేసుకోవటమే. ఇలానే కుట్టాలని ఏం లేదు. ఆది బ్లౌజ్ ఆధారంగా మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టొచ్చు. వీపు పొడవు తీసుకున్నానండి. 5 వచ్చింది. 5కి 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. వీపు హైటు రౌండ్ గీసుకున్నాను. ఆది బ్లౌజ్తో రౌండ్ చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద మనం కట్ చేసుకున్నాం కదా, దానిపైన హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. నేను హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. 7 ఇంచెస్ హైట్ వచ్చింది. 7 ఇంచెస్ పెట్టేసి 2.5 ఇంచ్ డౌన్ పెట్టుకున్నానండి. దాని తగ్గట్టుగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ మర్చుకుంటానండి. అదే పక్కా లెక్క కాదు, మనం షేపును బట్టి వేసుకోవాలండి. అదిగో నేను షేప్ను మార్కింగ్ చేశాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, 6 తీసుకోవచ్చండి. 6 తీసుకొని వేశాను, మార్కింగ్ వేశానండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. షేప్ పట్టీలండి. షేప్ పట్టీలకి తగినంత వరకు తీసుకున్న క్లాత్ నేను కుట్టేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అన్నీ చూపిస్తానండి. షేప్ పట్టీ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న ఆ లెంత్లో షేప్ పట్టీ తీసుకుంటానండి. నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని మనం పరుచుకొని కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా క్లాత్ ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి.
చంక లోతు తీసుకోవటం, హ్యాండ్స్ లోతు తీసుకోవటం స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. షేపు ఎంత తీసుకోవాలన్నది కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. షేపు టక్స్ పెట్టడం కూడా స్టిచ్చింగ్ వీడియో చూడండి తప్పకుండా.